హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తుంటే నేను డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇవైతే పెయిడ్ సర్వీసెస్ అండి. ఫ్రీ సర్వీసెస్ అయితే కాదు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు త్వరలో ఎవరిని కలుస్తారు? సో, ఎందుకు కలుస్తారు? ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ అనేవి మీరు కలిసిన తర్వాత ఏ రకంగా ఉండవచ్చు? అంటే ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. బేసిక్‌గా ఇలాంటి వ్యక్తి, ఇలాంటి రిలేషన్‌షిప్పే ఉండాలి అని ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోకుండా రీడింగ్ అయితే చూడండి. మీలో కొంతమంది ఏంటంటేనండి వీడియో చూసినప్పుడు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూస్తున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే నేనిచ్చే గైడెన్స్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. బట్ మీరేంటంటే రీడింగ్‌లో ఇలానే జరుగుతుందా? లేకపోతే ఈ రకంగా ఉంటుందా? అని ఎక్స్‌పెక్టేషన్‌తో చూసినప్పుడు మేబీ మీకు డిసప్పాయింట్‌మెంట్ ఉండొచ్చు. అలా అని చెప్పి ఇదేంటంటే పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి మేబీ మల్టిపుల్ పర్సన్స్ చూడడం వల్ల మల్టిపుల్ ఎనర్జీస్ కూడా పార్ట్ తీసుకుంటాయి. సో, కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. అదేంటంటే ఒక రీడింగ్ చేస్తున్నప్పుడు మీకసలు ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్? మీరు అంటే యూనివర్స్ ద్వారా ఎంతో కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే మైండ్‌సెట్‌తో చూసినప్పుడు మీకు అంతా కూడా బాగా అర్థమవుతుందండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి జేడ్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరు త్వరలో ఎవరిని కలుస్తారు? ఎందుకు? అసలు వాళ్ళని కలిసిన తర్వాత సిట్యుయేషన్స్ ఏంటి? ఈ వ్యక్తులు ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉంది? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయండి. వీళ్ళు మోస్ట్‌లీ మీకు ఎలాంటి వ్యక్తులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడం కానీ, మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ అలాంటి వాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. పర్టిక్యులర్‌గా మీరేంటంటే కోర్ట్ కేసెస్‌లో ఉన్నా లేకపోతే కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి కదా! పర్టిక్యులర్‌గా కోర్ట్ కేసే అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే డిస్ప్యూట్స్ నాకు కనిపిస్తున్నాయండి. కొంతకాలం నుంచి కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకపోవడం, లేకపోతే ఎందుకో కానీ ఇద్దరి మధ్యలో కూడా ఫ్రీక్వెంట్‌గా మీటింగ్స్ అవుతున్నా సరే, థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వకపోవడం ఇలాంటిది. మోస్ట్‌లీ రిలేషన్‌షిప్ అనేది వైఫు, హస్బెండే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్స్ కానీ, అంటే కొన్ని సార్లు కాంట్రాక్ట్స్ ఉంటుంటాయి కదా! అవి అంటే వర్కౌట్ అవ్వక మళ్ళీ, మళ్ళీ కూడా కొంత దాని మీద వర్క్ చేసే ప్రయత్నం చేయడం, లేకపోతే వ్యక్తుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కదా! మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రీడింగ్ బాగా సూట్ అవుతుందండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఇలాంటి వ్యక్తిని మళ్ళీ కూడా కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు ఒక వ్యక్తినే కలుస్తారు అన్నట్టుగా నాకెక్కడా అనిపించట్లేదు. మల్టిపుల్ పర్సన్స్‌ని కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ పర్సన్‌కి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ పర్సన్‌తో పాటు వచ్చే వాళ్ళు కానీ, అంటే ఇలా ఒక వ్యక్తిని కాదు చాలా మంది వ్యక్తులనైతే కలుస్తారండి. ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్ అనేది మీకు ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఇదేంటంటే ఎండ్ అవ్వట్లేదండి. పర్టిక్యులర్‌గా మీరేంటంటే మీట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, వచ్చేస్తున్నారు. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. బట్ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇది ఎలా కనిపిస్తుందంటే
కలిసి మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. బట్ కలిసి మాట్లాడుతున్నా సరే సెట్ అవ్వట్లేదు. ప్రతిసారి కూడా ఇదేంటంటే ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈసారైనా సరే థింగ్స్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం, ఈసారైనా సరే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసం మళ్ళీ కలిసే పరిస్థితి అయితే ఏర్పడుతుందండి. మీకేంటంటే ప్రతిసారి ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఈసారైనా సరే కలిసి ఏదో ఒకటి క్లియర్‌గా తెలుసుకోవాలి, క్లియర్‌గా మాట్లాడుకోవాలి అనే ఒక పర్టిక్యులర్ వేలో మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. నాకైతే ఇక్కడ ఒకటి మాత్రం అనిపిస్తుందండి. మీరేంటంటే ఈసారి అంటే సోలోగా ఈ వ్యక్తిని కాకుండా కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వెళ్లి కలవాల్సిన అవసరం ఉండొచ్చేమో మేబీ. అది కూడా కొంచెం చూసుకోండి. మొత్తానికి రిలేషన్‌షిప్ అయితే మాత్రం ఈ రకంగా ఉండొచ్చండి. వీళ్ళు పర్టిక్యులర్‌గా ఎవరైనా అవ్వచ్చు. కానీ మీకేంటంటే కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. అంటే డిస్ప్యూట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే ఇలా కొంత ఆ వైబ్స్ వస్తున్నాయి నాకు మీ కార్డ్స్ నుంచి. యాక్చువల్‌గా ఇక్కడ అంటే మీరు ఇలాంటి వ్యక్తిని కలవడానికి రీజన్ అయితే ఒకటేనండి. మీరేంటంటే చాలా రోజుల నుంచి థింగ్స్ అనేవి ఒక బెటర్ వేలో ఎండ్ అయిపోతే బావుంటుంది. ఈ హెడ్‌ఏక్ ఉండదు అనుకోని మీరు అనుకుంటున్నారు. బట్ మీరేంటంటే అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే మీకిక్కడ డిస్ప్యూట్ ఇష్టం లేదండి. మీకిక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయాలి, ఫైట్స్ చేయాలి, లేకపోతే ప్రాబ్లమ్ పెద్దది చేయాలి అని మీకు ఎలాంటి ఆలోచన కూడా లేదు. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మీరది చెప్పలేకపోతున్నారు. మీరు ఏదో చెప్దాం అనుకుంటుంటే అక్కడ ఇంకొకలా కన్వే అవ్వడం, లేకపోతే మేబీ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఇది పెద్దది చేయడం ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. సో, మీకేంటంటే ఏం అర్థం కావట్లేదండి. బట్ ఈసారి మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మాట్లాడే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ థింగ్స్ అనేవి ఎండ్ అవ్వాలి. అది కూడా ఒక గుడ్ వేలో. వాళ్ళకి ప్రాబ్లమ్ రాకూడదు, మీకు ప్రాబ్లమ్ రాకూడదు అనే ఒక వేలో మీరేంటంటే స్టాండ్ తీసుకొని మాట్లాడే పరిస్థితి నాకు కనిపిస్తుంది. మీటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ థింగ్స్ ఏంటంటే మీరు అంటే హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకొకలా అనిపిస్తుంటదండి. మీరేంటంటే ట్రాప్ అయిపోయారేమో, లేకపోతే ఈ ప్రాబ్లమ్ అనేది పెద్దదయిపోతుందేమో, లేకపోతే దీన్ని ఇలా హ్యాండిల్ చేయలేరేమో, మరి ఏం చేయాలి అనుకోని ఇలా ఏంటంటే మల్టిపుల్ థాట్స్ మీకు రావడం లాంటి సిట్యుయేషన్ నాకైతే కనిపిస్తుందండి. మాట్లాడి సార్ట్ ఔట్ చేయాలి అనే వేలోనే ఉంటుంది. బట్ ఎక్కడ కూడా థింగ్స్ మీకేంటంటే అంత బెటర్‌గా అనిపించవండి. కానీ మీరు మాట్లాడిన తర్వాత ఇక్కడ చేంజెస్ మాత్రం వస్తాయి. ఆ చేంజెస్ విషయంలో ఏంటంటే మీరు పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికైతే లేదు. మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం కోసం లేకపోతే అట్‌లీస్ట్ ఇవి ఒక పీస్‌ఫుల్ వేలో ఎండ్ అయిపోతే మీరేంటంటే మీ లైఫ్‌లో ఇప్పటికైనా సరే కొంత రిలీఫ్‌గా ఫీల్ అవ్వచ్చు. ఇదేంటంటే ఎండ్ అవ్వకుండా ఇలా పెండింగ్‌లో ఉంటే మీకు ప్రాబ్లమే, వాళ్ళకి ప్రాబ్లమే అనే ఆ ఫీలింగ్ వల్ల మీరేంటంటే ఈసారి కూడా అంటే కొంచెం గట్టిగానే స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఫ్యూ టైమ్స్ నుంచి మీరు మాట్లాడడానికి చూస్తున్నారు కానీ మీరు మాట్లాడే మాటలు అక్కడ ఎవరికీ అర్థం అవ్వకపోవడం, లేకపోతే థింగ్స్ ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోవడం లాంటివి జరుగుతున్నట్టున్నాయి. అంటే మీరు సైలెంట్‌గా ఉన్న థింగ్స్ కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. అది కూడా మేబీ ఇక్కడ జరుగుతూ ఉండొచ్చు. బట్ ఈసారి ఏంటంటే మాట్లాడడానికి ఛాన్స్ తీసుకుంటారు. కాకపోతే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థింగ్స్ ఇదే రకంగా వర్కౌట్ అవ్వాలి అనే ఒక హోప్‌తో మాత్రం మీరు ఏది చేయడానికి లేదండి. మీరు అలా చేసినా సరే మీకు అర్థమవుతుంటది. మీరు హోప్ పెట్టుకున్నా వేస్టే. మీరేంటంటే మీ వరకు మాట్లాడడం కానీ, మీ వరకు మీరు స్టాండ్ తీసుకోవడం కానీ అది మాత్రమే చేయగలరు. ఇక్కడ అంతకు మించి సిట్యుయేషన్స్ ఏవి మీ చేతుల్లో లేవు అని మాత్రం అర్థమవుతుంది. అలా అని చెప్పి ఇక్కడ అపోజిట్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులు కూడా మీతో ఫైట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి అని ఏం లేదండి. బట్ ఎందుకో కానీ వాళ్ళు మ్యూచువల్‌గా మీతో అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది కదా! సో, వాళ్ళ ఒపీనియన్స్, మీ ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వట్లేదండి. అందుకే అంటే అది కూడా కొంత కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తాను. మీరు అంటే ఇలాంటి వ్యక్తుల్ని కలిసిన తర్వాత, వీళ్ళతో మాట్లాడిన తర్వాత స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. నెగోషియేషన్స్ అయితే జరుగుతాయండి. అదైతే నేను చెప్పగలను. కాకపోతే మీరు కూడా మీ హోప్స్‌ని తగ్గించుకొని సిట్యుయేషన్ మీద ఫోకస్ చేయాల్సుంటుందండి. రియాలిటీ ఏంటి అనేది కొంచెం చెక్ చేసుకుంటూ మాట్లాడాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. అంతేకాని మీరేంటంటే మీ పాయింట్‌లో ఇలానే వర్కౌట్ అవ్వాలి అనుకున్నా, ఆ వ్యక్తులు వాళ్ళ పాయింట్‌లో ఇలానే వర్కౌట్ అవ్వాలి అనుకున్నా ఇది వర్కౌట్ అవ్వదు. ఇద్దరు కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే కొన్నింటికి మీరు సరెండర్ అవ్వాలి. కొన్నింటికి వాళ్ళు సరెండర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా స్ట్రాంగ్ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. ఇలానే అనుకోని ఉండడానికి లేదు. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే అస్సలు ఏ రకంగా కూడా వర్కౌట్ అవ్వకుండా ఉన్నదానికంటే ఆర్ పెండింగ్‌లో ఉన్నదానికంటే ఎంతో కొంత సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అవ్వడం అనేది మంచిదే. సో,
అంటే కొంత సరెండర్ అవుదాం అనేలాగా మీరు ఉంటేనే ఏదైనా సరే వర్కౌట్ అవుతుందండి, బెటర్ అవుతుంది. సో అసలు ఇంకా చూద్దాం మీ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. బికాజ్ ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో యూనివర్స్ అడ్వైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. ఇలాంటి వ్యక్తుల్ని ఒకవేళ మీట్ అయ్యి మాట్లాడే పరిస్థితి ఉంటే, మీరు పర్టికులర్ గా ఇది సార్ట్ అవుట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నట్టయితే దీనికి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో మీరేంటంటేనండి, మీ వరకు మీరు కొన్ని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడండి. కానీ మీరు మాట్లాడినప్పుడు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. మీ వైపు నుంచి కూడా కొన్ని చేంజెస్ అవసరం. మీరు కూడా మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాల్సుంటుంది. కొన్నింటిని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది అని. బికాజ్ ఎందుకంటే ఇక్కడ స్ట్రగుల్ అనేది రియల్ అండి. నిజంగానే స్ట్రగుల్ అయితే ఉంటుంది. మీరేంటంటే మీ సిట్యుయేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం స్టాండ్ తీసుకోవచ్చు. కానీ అది ఎలా ఉండాలంటేనండి, ఎదుటి వ్యక్తుల్ని జడ్జ్ చేస్తున్నట్టుగా, ఎదుటి వ్యక్తుల్ని డౌన్ చేస్తున్నట్టుగా ఉండకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. మీ వరకు మీ ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు. మీ వరకు మీరు స్టాండ్ తీసుకోవచ్చు. బట్ దీన్ని ఛాన్స్‌గా తీసుకొని ఇంకొకళ్ళని మీరు బ్లేమ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళలా బ్లేమ్ చేశారనుకోండి, ఈ సిట్యుయేషన్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. బట్ మీరు బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ సిట్యుయేషన్ మళ్ళీ కూడా అంటే ఇలానే రిపీట్ అవ్వడానికి మీరే రీజన్ అవుతారు. అలా జరగకూడదు అంటే మీ వరకు మీరు మాట్లాడాలనుకుంటుంది మాట్లాడండి. మాట్లాడి మీరు స్టాండ్ తీసుకోండి. అండ్ బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ అనేవి రావాలి కాబట్టి మీరు కూడా ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే రెడీ అన్నట్టుగా ఉండాల్సి ఉంటుంది. బికాస్ ఇక్కడ యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది మీరు కూడా కొంత సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని. అలా అని చెప్పి మీరు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదండి, వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారేమో అని. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అవేకెనింగ్ అండి. అంటే ఇది ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి మనల్ని బ్లేమ్ చేస్తారేమో, ఒక వ్యక్తి మనకి ప్రాబ్లం తీసుకొస్తారేమో అని భయపడుతున్నప్పుడు ఏమవుతుందంటే, థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వవు. మేబీ ఆ టైంలో మీకు వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తున్నా అది వర్కౌట్ అవ్వదండి. కానీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో కానీ, నా వరకు నేను మాట్లాడుకుంటాను. బట్ కొంత చేంజెస్ వరకు కూడా నేను ప్రిపేర్డ్ గానే ఉంటాను అన్నట్టుగా మీరు వెళ్తే, అక్కడ ఆ వ్యక్తులకు కూడా ఇంకొక ఆప్షన్ ఉండదండి. వాళ్ళు కూడా ఏంటంటే కొన్నింటికి యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలా చూసుకున్నా సరే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నట్టే. సో నేనొక్కటే చెప్తానండి. పేషెన్స్ అవసరం అండి. అండ్ భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అయిపోవడం కోసం సరెండర్ అవ్వడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మాత్రం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా వెళ్తే బావుంటుంది అంతే. బట్ వ్యక్తులతో అంటే మీటింగ్ అయితే జరుగుతుంది. కొన్ని థింగ్స్ కూడా అంటే ఒక షేప్‌లోకి వస్తాయి అన్నట్టు నాకనిపిస్తుంది. మోస్ట్‌లీ న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో ఇది ఛాన్స్ అయితే తీసుకోండి. చూద్దాం. ఏదైనా సరే ఈ మంత్‌లోనే ఇది జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు తొందరలో ఎవరిని కలుస్తారు? ఎందుకు? సో దానివల్ల సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉండవచ్చు? ఈ వ్యక్తులు ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేదైతే చూద్దాం. సో కార్డ్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ కార్డ్స్ డ్రా చేశాను కదా! సో మేబీ కొన్ని కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. ఏదైనా సరే రీడింగ్ అయితే మాత్రం చెప్తాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తేనండి. వీళ్ళతో మీరేంటంటే చాలా దూరం ట్రావెల్ చేశారు అని చెప్పొచ్చు. అంటే ఈ జర్నీలోని మీరు చాలా చూసారండి. అప్స్ అండ్ డౌన్స్ అనేవైతే ఈ వ్యక్తితో చూసారు. నాకు తెలిసి ఒక లైఫే చూసినట్టు అనిపించింది. అంటే ఆ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే అలాంటి ఒక కనెక్షన్ ఉందండి. ఇది లవ్ రిలేషన్‌షిప్ లేకపోతే ఇదేంటంటే ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్ లేకపోతే ఇంకేదో రిలేషన్‌షిప్ అని నేను మాట్లాడను. అంటే కొన్ని సార్లు వర్క్ రిలేటెడ్‌గా కూడా కొంతమంది వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తారు. బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. సో అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వొచ్చండి. బట్ ఈ వ్యక్తితోని మీరేంటంటే చాలా ట్రావెల్ చేశారండి. మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోండి. సో ఇలా ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడో కానీ ఈ వ్యక్తి మీతో హానెస్ట్‌గా ఉండట్లేదు. మీతో అంటే సరిగ్గా ఏది చెప్పట్లేదు. పర్టిక్యులర్‌గా వాళ్ళు అంటే
మీ దగ్గర ఏదో హైడ్ చేస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీ కూడా కంప్లీట్‌గా మీకు తెలిసిన దాని ప్రకారం డిఫరెంట్‌గా ఉంది. సో, ఎక్కడో కానీ మీరేంటంటే ఈ వ్యక్తి వల్ల మిస్‌లీడ్ అవుతున్న ఫీలింగ్ మీకొచ్చిందండి. అంటే ఆ వ్యక్తితో చాలా ట్రావెల్ అయిన తర్వాత, వాళ్ళ గురించి చాలా తెలుసుకున్న తర్వాతే మీకెలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, మీరనుకున్న వ్యక్తి ఈ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి కంప్లీట్‌గా డిఫరెంట్ వైబ్స్ ఇస్తున్నారు. ఆర్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. లేదా వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకునే టైపు. బట్ ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి అవసరం లేదు. సెల్ఫిష్ అనే ఫీలింగ్ కూడా మీకొచ్చింది. సో, ఇప్పుడు మీరేంటంటేనండి, ఈ వ్యక్తితో ఇంకా పీస్ చేసుకోవాలనుకుంటున్నారండి. కలిసుంటారా? విడిపోతారా? అనేది పక్కన పెడితే మీకేంటంటే ఈ వ్యక్తితో చాలా చూసారు కాబట్టి, అంటే ఇంకా ఈ వ్యక్తితోని ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేయడం వేస్టు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మనకి డిఫరెంట్‌గా కనిపించారు. వీళ్ళేంటంటే మనకు స్టార్టింగ్‌లో పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకో కానీ పాజిటివ్ వైబ్స్ ఇవ్వట్లేదు. సో వీళ్ళని మనం అంటే ట్రస్ట్ చేయొచ్చా? లేదా? అనుకోని ఒక పాయింట్‌లో ఆలోచిస్తున్నారండి. అండ్ నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు దూరంగా కూడా ఉండొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తిని మీరు తొందరలో మీట్ అవుతారు. అయితే ఎందుకు మీట్ అవుతారు అంటే పీస్ చేసుకోవడం కోసం. అంటే మీరనుకోవచ్చు, ఇప్పుడు మాకు ఆ వ్యక్తి అంటే ఇంట్రెస్ట్ లేదండి. లేకపోతే ఆ వ్యక్తితో మేము మాట్లాడాలనుకోవట్లేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళేంటో మాకు తెలియట్లేదు. సో వీళ్ళని మేము హ్యాండిల్ చేయలేం అనే ఒక వైబ్‌ని కానీ క్యారీ చేస్తున్నట్టుంటే, ఆర్ మీకు ఆలోచనలు ఆ రకంగా ఉంటే, తొందరలోనే ఈ వ్యక్తిని మీరు మీట్ అవుతారండి. ఎందుకంటే, ఇంకా ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే స్లో డౌన్ అయ్యి, మీరేంటంటే ఆలోచించుకుంటారు. లైక్ ఏంటంటే, ఈ వ్యక్తితో మనం చాలా ట్రావెల్ అయ్యాం కదా! వీళ్ళు మన కోసం చాలా చేశారు కదా! వీళ్ళ వైపు మీ ఆలోచనలేంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవుతుంటాయండి. కాకపోతే మీకు డౌట్ ఉంటుంది. ఈ వ్యక్తి ఇంకొక ఛాన్స్ డిజర్వ్ చేస్తారా లేదా? అసలు ఈ వ్యక్తిని మళ్ళీ నమ్మొచ్చా లేదా అని. సో, ఇది మీరేంటంటే తెలుసుకోవడం కోసం అని చెప్పి, ఈ వ్యక్తిని మీట్ అవ్వడం జరుగుతుంది. క్లియర్‌గా పీస్ చేసుకోవడానికే మీట్ అవుతారు. అదైతే నేను చెప్పగలను. కాకపోతే పీస్ చేసుకునే ఇంటెన్షన్ మీకుంటుంది. బట్ ఆ వ్యక్తికి మీరది చెప్పరు. అంటే మీట్ అయ్యే ఛాన్స్ తీసుకుంటారు. కానీ ఇదే మాట్లాడాలి, ఇలానే ఉందాం అనుకోని అది చెప్పాలి అనుకోని వెళ్ళరండి. జస్ట్ అసలు వాళ్ళేం మాట్లాడతారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకునే పాయింట్ దగ్గర మీట్ అవుతారు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు అలానే అనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తితోని మీరు చాలా దూరం ట్రావెల్ అయ్యారు అండ్ వీళ్ళ కోసం చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారు. అంటే ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ బావుందండి. మోస్ట్‌లీ ఒక 70% ఇది లవ్ రీడింగ్ అవ్వచ్చు. ఒక 30% అదర్ యాస్పెక్ట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇద్దరి మధ్యలో లవ్ ఉంటే ఎలా ఉంటుందో ఆర్ ఇద్దరు ఒక రిలేషన్‌షిప్‌లో అంటే పర్టిక్యులర్‌గా లవ్ రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటుందో అలా నాకనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చాలా చేసుకున్నారు. ఇద్దరి మధ్యలో కూడా చాలా అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. ప్లస్ ఇద్దరు చాలా దూరం ట్రావెల్ చేశారు. చెప్పాను కదా! లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ చూడడం కానీ, లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, ఇలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇవంతా అయిన తర్వాత ఎక్కడో కానీ ఆ వ్యక్తి మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ ఇచ్చారండి. వాళ్ళు మీకెక్కడా కూడా అంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు అనే ఫీలింగ్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే కావాలని చేయట్లేదండి ఇదంతా కూడా. వాళ్ళు ఇన్‌సెక్యూరిటీస్ ఇచ్చినా, వాళ్ళ విషయంలో మీకెక్కడో తెలియని ఒక ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఉన్నా సరే, ఇది వాళ్ళు వాంటెడ్‌గా చేస్తుందయితే కాదు. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి మీద ఆ అటాచ్‌మెంట్ పెంచుకుంది మీరు. వాళ్ళ విషయంలో డెస్పరేట్‌గా ఉన్నది మీరు. అంటే వాళ్ళు మీ విషయంలో డెస్పరేట్‌గా లేరా? లేకపోతే వాళ్ళు మీకు బ్యాడ్ చేయట్లేదా? అనేది ఇక్కడ క్వెషన్ కాదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను క్లియర్‌గా ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తి మీతో పాస్ట్‌లో ఎలా ఉన్నారో, మీ ఇద్దరు ఎలా అయితే చాలా దూరం ట్రావెల్ చేశారో, అలానే మీతో ఉండాలి, మీకే ఉండాలి అనే ఆ ప్యూర్ జెలస్ ఫీలింగ్ మీకుందండి. ఆ ఇన్‌సెక్యూరిటీ మీకుంది. మీరేంటంటే వీళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడడం కానీ, ఇంకొకళ్ళకి అటెన్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే వీళ్ళు ముందులో ఉన్నట్టుగా మీతో లేకపోవడం కానీ, బేసిక్‌గా అది మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఒక అటాచ్‌మెంట్ ఈ వ్యక్తితో మీరు పెంచుకున్నారండి. సో, అది మీకేంటంటే అందుకే చాలా అంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఏంటంటే మీతో సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు అనే వైబ్ ఇస్తుంది. కానీ ఈ వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రావాలి కానీ, ఆ వ్యక్తి మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయరండి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఎక్కడా కూడా మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు భయపడుతుంటారు. డ్యామేజ్ ఏమైనా జరుగుతుందేమో, ఈ వ్యక్తి ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలని తీసుకొస్తారేమో అని. ఆ వ్యక్తి మాత్రం వాళ్ళకి వాళ్ళుగా మీకు ప్రాబ్లమ్ తీసుకురారు.
సో బేసిక్గా మీరు ఏంటంటే ఈ ఛాన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇది అర్థమవుతుందండి. ఆలోచిస్తారు. సిచ్యువేషన్స్ అనేవి మనం అంటే పైన చూడకూడదు. డీప్‌గా చూద్దాం. ఈ వ్యక్తి విషయంలో అసలు మనం అంటే కమిటెడ్‌గా ఉండొచ్చా? ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వొచ్చా? అంటే కాంపాషనేట్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందా? అని ఇలా మీరేంటంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వైపు మూవ్ అవుతారండి. నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తితో మీరు పీస్ చేసుకోవడం కోసమే ఆహ్, మూవ్ అవుతారు. ఐ మీన్ వాళ్ళని మీట్ అవ్వడం జరుగుతుంది. బట్ మీట్ అయిన వరకు కూడా మీరేంటంటే ఇది క్లారిటీ మెయింటైన్ చేయరండి. అసలు వాళ్ళేం చెప్తారు? వాళ్ళ విషయంలో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకోని మీరేంటంటే ఆలోచిస్తూనే మీట్ అవుతారు. బట్ మీట్ అయిన తర్వాత మీకు కొన్ని విషయాలైతే అర్థమవుతాయి. అర్థమైన తర్వాత మాత్రం సిట్యుయేషన్‌లో పీస్‌ని చేసుకోవడానికి చూస్తారండి. మీ వైపు నుంచి మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈవెన్ కొన్ని థాట్స్ అనేవేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టే ఉంటాయి. లైక్ ఏంటంటే ఆ పర్సన్ విషయంలో మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఆ వ్యక్తి ఏ విధంగా అయితే యాక్ట్ చేశారో దానికి మీరేంటంటే రెడీయేనా? ఇంకొక ఛాన్స్ తీసుకోవచ్చా? అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతారు. ఇది అంత ఈజీగా జరిగేది కాదు. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తి విషయంలో పీస్ చేసుకొని మళ్ళీ కూడా వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ, మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే థింగ్స్ ఎక్కడైతే వర్కౌట్ అవ్వట్లేదో, ఎక్కడైతే బెటర్‌గా లేవో అవి మీరు అర్థం చేసుకొని కొంత సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. రీడింగ్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. ఈవెన్ ఆ వ్యక్తి విషయంలో అంటే కొన్ని జరిగాయి, జరగలేదు అని చెప్పను. బట్ అది మీరు ఫర్‌గివ్ చేయడానికి రెడీ అవుతారండి. అది ఏంటంటే మీట్ అయినప్పుడు మీరు రెడీగా ఉండరు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. బట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని జరిగిన తర్వాత మీకు అర్థమవుతుంది. బేసిక్‌గా అక్కడ ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? సో ఇది వర్తియా కాదా? అంటే మళ్ళీ అంటే కష్టమైనా సరే మీ హార్ట్‌ని ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేయడం కోసం మాత్రం చాలా ట్రై చేస్తారు. స్టార్టింగ్‌లో మీకిదేంటంటే, అంటే ఇంత అవసరమా అని అనిపిస్తుంటది. బట్ ఆ వ్యక్తితో మీరు చాలా దూరం ట్రావెల్ చేశారు కాబట్టి, ఆ వ్యక్తి విషయంలో అంత ఈజీగా గివ్ అప్ చేయడానికైతే మీ మనసు ఒప్పుకోదు. సో, ఆ పాయింట్ దగ్గర మీరేంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారని చెప్పొచ్చండి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో యూనివర్స్ మీకేం చేయమని అడ్వైస్ ఇస్తుంది? అంటే పర్టిక్యులర్‌గా మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, చెప్పాను కదండీ! మీకు క్లియర్‌గా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. మీరు మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని విడిచిపెట్టాలండి. ఈ వ్యక్తి ఏదో చేసేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరితోనో మాట్లాడేస్తున్నారు. ఆ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లోని అంటే మిమ్మల్ని కేర్ చేయకుండా హ్యాపీగా ఉంటున్నారు. ఈ ఆలోచనలు మీరు విడిచిపెట్టాలండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకొకటి అర్థమవుతుందండి. ఈ వ్యక్తిని ఈ పాయింట్‌లో మీరెందుకో ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ పాయింట్‌లో మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో ఎంగేజ్ అవ్వకపోతేనే హ్యాపీగా ఉంటారేమో అని అనిపిస్తుంది. సో, దానివల్ల ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటేనండి, మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో మీకు ఎక్కడైతే అంటే ఫ్రీగా ఉంటుందో, ఆ థాట్స్‌నే మీరేంటంటే యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఎవరైనా వ్యక్తులు వీళ్ళ గురించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వీళ్ళ విషయంలో ఇలా ఉంది, అలా ఉందని ఏమైనా చెప్తుంటే, అది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఒరిజినల్‌గా ఈ వ్యక్తి ఏంటో మీకు తెలుసు. మేబీ ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు అంటే ఒక గుడ్ టర్మ్స్ మెయింటైన్ చేయకపోయినా, ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఆ వ్యక్తిని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ వ్యక్తి రాంగ్ పర్సన్ కాదు ఫస్ట్. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎవరివైనా సజెషన్స్ తీసుకోవాలనుకున్నా, ఈ వ్యక్తి గురించి ఎవరితోనైనా డిస్కస్ చేస్తున్నా సరే, న్యూట్రల్‌గా ఉన్న వాళ్ళతో మాట్లాడండి. ఈ వ్యక్తి అంటే ఒక ఒపీనియన్ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడకపోతే బావుంటుందండి. అండ్ చెప్పాను కదా! మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీరెందుకో కానీ ఆ వ్యక్తి విషయంలో కొంత డెస్పరేట్‌గా ఉన్నారు. కొంత నెగెటివ్‌గా అంటే థింక్ చేస్తున్నారు. లేకపోతే అంటే ఒక రకమైన అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. ఆ అటాచ్‌మెంట్ నుంచే ఇదంతా కూడా వస్తుంది. ఇక్కడ నెగటివిటీ అనేది మీలోనే ఉందని చెప్పొచ్చు. ఆ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి విషయంలో మీరేంటంటే బ్యాడ్ జరగాలని కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఈ వ్యక్తి గురించి ఎవరైనా మీకు బ్యాడ్‌గా చెప్తున్నా అవి కూడా వినాల్సిన అవసరం లేదు. కానీ మీ హార్ట్ చెప్తుంది వినండి. ఈ వ్యక్తి గురించి మీకు తెలుసు కదా! మీ ఇంట్యూషన్ ఏదో ఒకటి చెప్తుంటది కదా! సో, ఆ ఇంట్యూషన్ చెప్పింది వినేసి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోని రియాలిటీ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, మీరు ఇప్పుడు ఇంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి, ఇంత బ్యాడ్‌గా ఆలోచించి, లేకపోతే ఇంత బ్యాడ్‌గా మాట్లాడి, లేకపోతే ఎలా అయితే అలా అయ్యిందనుకోని ఇంత ఆలోచిస్తున్నారా? రేపనే రోజు ఈ వ్యక్తిని మీట్ అయినప్పుడు ఇవన్నీ ఏమి ఉండవండి. మొత్తం ఫేడ్ అయిపోతాయి. సో, ఆ టైం రానంత వరకే. వన్స్ ఆ టైం వచ్చిన తర్వాత ఇంత టైం వేస్ట్ చేసుకున్నారా అనిపిస్తది మీకే. సో, యూనివర్స్ ఒకటే చెప్తుందండి.
మీ వరకు మీరు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తిని క్లియర్ కట్‌గా చూడండి, క్లియర్ కట్‌గా మాట్లాడండి. కొంత సిట్యుయేషన్స్‌ని రియాలిటీలో అనాలిసిస్ చెయ్యండి. మీకు మీరు కొన్ని క్రియేట్ చేయొద్దు. ఆర్ అవి బిలీవ్ చేయొద్దు ఫస్టు. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు. మీరు త్వరలో ఎవరిని కలుస్తారు? ఎందుకు? అసలు అలాంటి వ్యక్తుల్ని కలవడం వల్ల సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉండవచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మోస్ట్‌లీ మీరొక అమ్మాయిని కలవొచ్చండి. అంటే వాళ్ళు మీ లవర్ కానీ, వైఫ్ కానీ అవ్వచ్చండి. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి, మీ జెండర్ ప్రయారిటీ ప్రకారం మీరు ఒకవేళ అంటే అబ్బాయి అనుకోండి, రీడింగ్ ఏంటంటే ఒక అమ్మాయి కోసం చూడొచ్చు. లేదు మీరు అమ్మాయి అనుకోండి, రీడింగ్ ఏంటంటే అబ్బాయి కోసం చూడొచ్చండి. మీకు పాస్ట్‌లో తెలిసిన వ్యక్తి అండి. పాస్ట్‌లో కొన్ని జరిగాయి. అంటే కొత్త వ్యక్తి కూడా అవ్వచ్చు. బట్ కొత్త వ్యక్తి అవ్వడానికి ఛాన్సెస్ తక్కువున్నాయి. ఎందుకంటే పాస్ట్‌లో వీళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు. ఈవెన్ కొత్త వ్యక్తి అయినా సరే, గతంలో తెలిసిన వ్యక్తే ఇప్పుడు మళ్ళీ అంటే కొత్తగా మీకు పరిచయం ఏర్పడడం కానీ, మాట్లాడడం కానీ అలాంటివండి. బట్ ఇలాంటి వ్యక్తినైతే మీరు మీట్ అవుతారు. మోస్ట్‌లీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, లవర్ కానీ ఎవరైనా అవ్వచ్చు. మీకు ఒక కనెక్షన్ అయితే వీళ్ళతో ఉంది. బట్ మీరేంటంటే ఈ వ్యక్తిని ఒక ఫాల్స్ పర్సన్ అనుకున్నారండి. వీళ్ళు మీ దగ్గర ఫేక్ చేశారు. లేకపోతే వీళ్ళేంటంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అని అంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. మీతో ఈ వ్యక్తి ఫెయిర్‌గా లేరు. పర్టిక్యులర్‌గా అనే ఒక వైబ్ ఇచ్చారండి. సో, ఇలాంటి వ్యక్తిని మీరు తొందరలోనే మీట్ అవుతారు అని చెప్పొచ్చు. బట్ ఈ మీటింగ్ అనేదేంటంటేనండి చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. పాస్ట్‌లో వాళ్ళు మీకు ఎలాంటి వైబ్ ఇచ్చారో, పాస్ట్‌లో అంటే వీళ్ళకి మీకు ఎలాంటి కనెక్షన్ ఉందో పక్కన పెడితే, వీళ్ళలోనేంటంటేనండి చేంజెస్‌ని చూస్తారండి. వీళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా ఇనిషియేట్ చేసి మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా మీరు ఈ వ్యక్తిని కలుస్తారు అనే దానికంటే, ఈ వ్యక్తే మిమ్మల్ని కలుస్తారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తే మీతో మాట్లాడతారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో ఆ ఫేట్ అనేది అలా ఉంది. సో, ఫేట్‌ని ఎవరు చేంజ్ చేయలేరు కదా! ఈ వ్యక్తితో మీరేంటంటే థింగ్స్‌ని అంటే కొంత బెటర్ చేసుకోవడం కానీ, లేకపోతే థింగ్స్‌నేంటంటే కొంత మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోవడం కోసం కానీ, యూనివర్స్ మీకొక ఛాన్స్‌ని ఇస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి ఆ ఛాన్స్‌ని మేబీ డిజర్వ్ చేయొచ్చు. అందుకే మీకు అంటే వాళ్ళు ఒక రాంగ్ పర్సన్ లాగా అనిపించినా అంటే వాటెవర్ వాళ్ళొక ఫేక్ పర్సన్ లాగా మీ దగ్గర పోర్ట్రే అయినా సరే, వాళ్ళకి మళ్ళీ యూనివర్స్ ఛాన్స్ ఇస్తుంది. ఇదేంటంటే మీకు సంబంధించింది కాదండి. ప్లస్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక స్ట్రాంగ్ కర్మ అనేదుంది. సో, ఇంత కర్మ అనేది ఇద్దరు క్యారీ చేస్తున్నప్పుడు అది ఇన్నోవేటబుల్ అండి. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. జనరల్‌గా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు మీట్ అవ్వం, ఎప్పుడు మనం మాట్లాడలేం. అంటే మాట్లాడాలి అనిపించినా, గుర్తొచ్చినా సరే మన చేతుల్లో ఉండదు అనంటే, అది సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిన తర్వాతే జరుగుతుందండి. ఒకవేళ ఒక వ్యక్తిని మీరు 10 ఏళ్ల తర్వాత కలిసినా, ఆర్ 20 ఏళ్ల తర్వాత కలిసినా సరే, వాళ్ళకి మీకు మధ్యలో సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటేనే కలుస్తారు. ఎండ్ అయిపోతే వాళ్ళని మీరు కలవాలనుకున్నా కలవలేరండి. వాళ్ళతో మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు. అలా ఉంటుందన్నమాట. సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి విషయంలో థింగ్స్ అనేవి ఏ రకంగా ఇప్పుడున్న ఆ వ్యక్తిని మీట్ అవ్వడం అయితే మాత్రం జరుగుతుందండి. మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఫేట్ అనేది ఇంకా ఉంది. అండ్ ఆ కర్మ అనేది కూడా ఇద్దరు ఇంకా హోల్డ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీకేంటంటేనండి, ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉన్నా సరే స్టిల్ వాళ్ళ మీద మీకు లవ్ ఉందండి. వాళ్ళకి మీకు ఏంటంటే ఎమోషనల్ బాండ్ ఉంది. అట్‌లీస్ట్ ఎమోషనల్ బాండ్ లేకపోయినా, ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవ్వాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా కోరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ కాకపోతే భయపడిపోయారండి మీరు. మీరు అనుకున్నది ఇక్కడ జరగదేమో, మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా ఇక్కడ దొరకదేమో అనే భయం మీలోనేంటంటే చాలా ఎక్కువగా ఉండేది. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ మీకెప్పుడు కూడా సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వలేదండి. నేను చెప్తున్నాను కదా! వాళ్ళేంటంటే మీకొక ఫేక్ పర్సన్‌లా అనిపించారు. మిమ్మల్ని బీట్రే చేస్తున్నారేమో, మీ విషయంలోనేంటంటే వాళ్ళకి ఇంకేమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అనే వైబ్స్ ఇచ్చారు. దానివల్ల ఆ వ్యక్తినేంటంటే మీరు హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోయారండి. సో, ఈ ఫేజ్‌లోనేమైందంటే ఈ పర్సన్
వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారండి. మీకు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వలేకపోయారు. మిమ్మల్ని ఇక్కడ బ్లేమ్ చేయడానికే లేదండి. ఆ వ్యక్తిని కూడా చేయడానికి లేదు. బికాజ్ ఎందుకంటే, ఆ పర్సన్ ఏంటంటేనండి, వాళ్ళకుండాల్సిన ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. వాళ్ళు ఓపెన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడేంటంటే చేంజెస్ అనేవి వస్తున్నాయండి. ఈ కార్మిక్ చైన్స్‌ని ఇప్పుడు బ్రేక్ చేస్తారు అని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఫేట్ ఏదైతే ఉందో, ఆ ఫేట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, అది కంటిన్యూ అవ్వాలి అంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇద్దరి మధ్యలో. సో, అవి చేంజ్ చేయడం కోసం, అవి బ్రేక్ చేయడం కోసం మీరేంటంటే ఇనిషియేట్ చేస్తారు అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి యాక్చువల్‌గా ఇనిషియేట్ చేస్తారు. మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ. బట్ యాక్షన్ తీసుకున్న దగ్గర మాత్రం మీరే ఇనిషియేట్ చేస్తారు. అది ఎందుకు అంటే, ఇక్కడ ఈ కార్మిక్ చైన్స్ అనేవి మీరే బ్రేక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఆ వ్యక్తి చేతుల్లో ఇది లేదండి. ఆ వ్యక్తి ఇక్కడ ఏంటంటే, కేవలం మీరు ఏ రకంగా వీళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటే, అలా కంట్రోల్ అవ్వడానికి మాత్రమే వాళ్ళకి ఛాన్సు. బట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు యాక్ట్ చేయడానికి లేదు. సో, అందుకే నేను ఇందాకే చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవుతారు. వాళ్ళే మాట్లాడతారు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు కలుస్తారని వచ్చింది కానీ అని చెప్పాను కదా! సో, మీరు కలవడం ఇన్ ద సెన్స్ ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడిన సిట్యుయేషన్స్ కంట్రోల్ చేసేది కానీ, యాక్షన్ తీసుకునేది కానీ మీరండి. అందుకే ఇక్కడేంటంటే, మీలో నెగటివిటీ లేకుండా, మీరు నెగెటివ్‌గా థింక్ చేయకుండా కొంచెం చూసుకోండి. ఎందుకంటే, మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నంత వరకు కూడా ఈ చైన్స్‌ని మీరు బ్రేక్ చేయలేరు. అది మీ వల్ల అయ్యేది కూడా కాదు. అండ్ వీల్ అనేదేంటంటే స్పిన్ అవుతూనే ఉంది. సో, ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మనం ఎఫర్ట్స్ పెట్టొచ్చా? ఆలోచించొచ్చా? లేకపోతే ఈ వ్యక్తి విషయంలో మనం స్టాండ్ తీసుకోవడం అనేది వర్తీయేనా? అనుకోని అంటే మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకుంటుంటారు. అలా మీరు క్వెషన్ చేసుకున్నంత వరకు ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎటు మూవ్ అవ్వదు. ఈ వ్యక్తిని మీరు మీట్ అయినా సరే దానివల్ల మీకు ప్రయోజనం అంటూ ఏమి ఉండదండి. ఏ రోజైతే మీరు అన్నింటికి సిద్ధపడి ఓకే. నేను ఇది ఎలా అయినా హ్యాండిల్ చేస్తాను అనుకోని కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేసి పాస్ట్‌లో మీకు జరిగింది లేకపోతే పాస్ట్‌లో అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఇది కదా! సో, మనకిది దొరుకుతుందా లేదా అని ఇలా బయాస్డ్‌గా ఏం థింక్ చేయకుండా ప్రాక్టికల్‌గా ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు? సో, ఈ వ్యక్తి ఉద్దేశాలేంటి? ఈ వ్యక్తి అంటే మీ వరకు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు? అట్ ద సేమ్ టైమ్ ఏం చెయ్యాలనుకుంటున్నారు బేసిక్‌గా? అలాంటివన్నీ చూసుకొని మీరు చేయాలనుకుంటుంది మీరు చేయొచ్చండి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తారండి. మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళలోనేంటంటే ఆ జెంటిల్‌నెస్ కానీ, కైండ్‌నెస్ కానీ, కామ్‌నెస్ కానీ ఉంటుంది. బట్ థింకింగ్ అనేది మాత్రం అంటే డిఫరెంట్‌గా ఉంటుందండి. అంటే నెగెటివ్‌గా కాదు. థింకింగ్ ఎబిలిటీ అనేది ఒక డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. వాళ్ళకేంటంటే ఆలోచనలు వస్తుంటాయి కదా! అవి మీకంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాయి. కాకపోతే కొంత ఎమోషనల్‌గా ఉంటారు. అందుకే నేనేంటంటే ఒక లేడీ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలో మీకు పాస్ట్‌లో ఏ ఒపీనియన్ అయితే ఉందో వీళ్ళని మీరేంటంటే ఒకలా అనుకోని ఉండొచ్చు కదా! ఈవెన్ మాట్లాడకపోయినా కొత్త వ్యక్తి అనుకోండి సపోజ్. వాళ్ళతో మీరు మాట్లాడకపోవచ్చు. మీకు తెలియకపోవచ్చు. సో, ఒక ఒపీనియన్ మీకు క్రియేట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అవుండవండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఇక్కడ ఫేట్‌ని మీరు చేంజ్ చేయాల్సుంటుంది. ఫేట్ అనేది యాక్చువల్‌గా చేంజ్ అవ్వదు. బట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయడం అనేది మీ ఫేట్ అండి. దాన్ని ఎవరు ఆపలేరు కదా! సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ వ్యక్తి విషయంలో స్టార్టింగ్‌లో కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది. బట్ చేంజెస్ అనేవి మీరు తీసుకొస్తే కానీ చేంజ్ అవ్వవు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే తెలుసుకోవాలండి. మీ రోల్ ఏంటి? మీరేం చేయాలి? లేకపోతే ఎలా స్టాండ్ తీసుకోవాలి అని. సో, మీరు మాత్రం కేర్‌ఫుల్‌గానే థింక్ చేయాలి. ఆ వ్యక్తి గురించి పక్కన పెడితే. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు ఆల్రెడీ కొన్ని వైబ్స్ ఇచ్చారు. అవి ఏంటంటే పాజిటివ్‌గా లేవు బేసిక్‌గా. బట్ నెగెటివ్‌గా అనిపించిన ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటేనండి విత్ టైమ్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయండి. నేను చెప్తున్నాను కదా! మీలో పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి మీద ఒక నెగటివిటీ ఉంటే అది మీరేంటంటే చేంజ్ చేసుకునే రోజొస్తుంది. మరి దానికి ఎవరు ఏం చేయలేరండి. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే. ఈ వ్యక్తితో కలుస్తారు లేకపోతే కంటిన్యూ అవుతారని నేను చెప్పను కానీ, ఈ వ్యక్తి మీరు స్ట్రాంగ్‌గా ఒక ఫేట్‌నయితే క్యారీ చేస్తున్నారు కాబట్టి, ఈ ఫేట్ అనేది కంటిన్యూ అవుతుందంతే. సో, నేను ఆ భాషలోనే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీలో కొంతమంది ఏంటంటేనండి రీయూనియన్ లేకపోతే ఇద్దరు కలుస్తారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఇలాంటి మాటలు అంటే ఏమైనా సరే ఒకవేళ చెప్పే పరిస్థితొస్తే మీ పర్సనల్ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ నేను చూస్తుంటానండి. సో, నేను చెప్తుంది మీకు ఎంతవరకు రెజోనేట్ అవుతుందనేది నాకైతే తెలీదు. బట్ యూనివర్స్ చెప్పింది మాత్రమే నేను చెప్తుంటాను. స్టిల్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అవి చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే
మీరు హీల్ అయ్యే పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంటదండి. సో, ఏదైనా సరే ఇంకా చూద్దాం. అంటే మరి యాక్చువల్‌గా అయితే ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వడానికి మీరు రెడీ అవ్వకపోవచ్చు అంత ఈజీగా. బట్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫేట్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది. మరి అసలు ఇలాంటి దానికి యూనివర్స్ ఏం ఆన్సర్ చెప్తుంది అనేదైతే చూడాలి. చూద్దాం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి. హ్మ్. సో, మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. మీకు కొన్ని డౌట్స్ అనేవుంటాయి చాలా స్ట్రాంగ్‌గా. సో, ఈ డౌట్స్ అనేవేంటంటే ఇమ్మీడియేట్‌గా క్లియర్ అయ్యే సిట్యుయేషన్ కనిపించట్లేదు. ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే మినిమమ్ 2 ఇయర్స్ పడతది. పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తితో కానీ మీరు అంటే ట్రావెల్ అయ్యే పరిస్థితొచ్చినప్పుడు మీ ఇద్దరి ఫేట్ అనేది ఏంటి అనేది మీకు అర్థం అవ్వడానికి, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏ రకంగా ఎవాల్వ్ అవుతాయని మీకు క్లారిటీ రావడానికి మీకు 2 ఇయర్స్ పడుతుంది. అండ్ ఈ సిట్యుయేషన్‌లో మీ ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోవడానికి బేసిక్‌గా టైం అనేది అయిపోతుంటది. అయినా సరే మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారండి. లాంగ్ పీరియడ్ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈ వ్యక్తిని కలుస్తారండి. కలిసిన తర్వాత కూడా ఇమ్మీడియేట్‌గా సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వవు. మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతకాలం మీరు అంటే మీ వైపు నుంచి ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తి మీకు ఇచ్చిన వైబ్స్ ప్రకారం కూడా కొంత ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఏదైనా ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకొకటి అర్థమైంది. అదేంటంటే ఈ వ్యక్తితో మీట్ అవ్వడం అయితే తొందరగానే జరగొచ్చు కానీ, ఈ వ్యక్తి విషయంలో మీరొక డెసిషన్ తీసుకోవడానికి మీ ఇద్దరి ఫేట్ ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రం కొంత టైం పడుతుంది. సో, ఆ టైంలోనేంటంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవడం, ఈ రిలేషన్‌షిప్ గురించి తెలుసుకోవడం అండ్ మీరు చేయాల్సింది ఏంటి అని మీరు తెలుసుకోవడం ఇలా చాలా జరుగుతాయండి. ఇవన్నీ మీ చేతుల్లో ఉంటాయి. మీరు చెయ్యాలని నేను చెప్పను కానీ, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ పాత్‌లోకి పంపిస్తుందండి. అంటే ఇక్కడ మీరుంటారు. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ మీద మాత్రం చాలా వర్క్ చేయాల్సుంటుందండి. ఈ పర్సన్ ఎవరైనా సరే ఇదేంటంటే అంత ఈజీగా ఎండ్ అయ్యే సిట్యుయేషన్ మాత్రం కాదు. సో, బేసిక్‌గా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. నేను చెప్పింది ఒకవేళ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీకు మీరే ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. మీలో కొంతమంది ఉంటారండి. థింగ్స్ ఏంటంటే ఒక 1 మంత్‌లోనో, 10 డేస్‌లోనో వర్కౌట్ అయిపోవాలని చూసేవాళ్ళుంటారు. మీలాంటి వాళ్ళకైతే ఈ రీడింగ్ వల్ల ఒక్కటి మాత్రం అర్థమవుతుంది. అదేంటంటే పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. టైం ఏంటంటే మీ చేతుల్లో లేదు. సో, ఎప్పుడు బేసిక్‌గా అవ్వాలని ఉంటే అప్పుడే అవుతుంది. అండ్ మీలో కొంతమంది నా దగ్గరికి పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి మీకు పేషెన్స్ చాలా తక్కువగా ఉందండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో టైం అనేది అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి టైం మాత్రమే ఆన్సర్ చెప్తుంది. మీలో చాలా మంది హీల్ అవ్వాల్సిన వాళ్ళుంటారు. మీరసలు హీల్ అవ్వకుండా ఆ టైమే రాదు. ఈవెన్ ఇయర్స్ పాస్ అవుతున్నా మీరు హీల్ అయితే కానీ టైమ్‌తో మీరేంటంటే మ్యాచ్ చేయలేరండి వైబ్‌ని. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఈ రిలేషన్‌షిప్‌లో మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ యాక్షన్ కానీ స్లోగానే ఉంటుందండి. కానీ స్టడీగా ఉంటుంది. స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ మీ థాట్స్ కూడా కొంత స్టెబుల్ అవుతాయి. ఫైనల్‌గా మీకేంటంటే ఆ లైట్ అయితే కనిపిస్తుందండి. ఆ లైట్‌ని చూడడం కోసమే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇలాంటి ఒక పాత్‌లో పెట్టినట్టుంది. బట్ ఏదైనా సరే చెప్పాను కదా! ఈ వ్యక్తితో థింగ్స్ అయితే ఎండ్ అవ్వవు అంత ఈజీగా. వీళ్ళు కొత్త వ్యక్తులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాత వ్యక్తులు కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మోస్ట్‌లీ చెప్పాను కదా! మీ పార్ట్‌నర్ వీళ్ళు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.